నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం మీటి. మొన్న మే 1న తెలుగులో అయితే న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించినటువంటి హిట్ 3 మూవీతో పాటు తమిళ స్టార్ హీరో సూర్య యాక్ట్ చేసినటువంటి రెట్రో మూవీ కూడా తమిళ్తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అయింది. అయితే రెట్రో మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని చెప్పాలి ఓపెన్గా. అంటే ఇలాంటి స్టార్ హీరో సినిమా వస్తున్నటువంటి టైంలోనే తమిళ్లో ఒక చిన్న సినిమా ఒకటి రిలీజ్ అయింది. దిస్ వన్, ఎస్, సూర్య సినిమా టాక్ అయితే కొంచెం తేడా కొట్టడంతో పాటు కోర్స్ మరి ఈ సినిమాకి చాలా అద్భుతమైనటువంటి మౌత్ టాక్ వచ్చింది. అండ్ ఇలా రావడంతో ఈ సినిమా మీదే దాదాపుగా అందరి లుక్స్ పడ్డాయని చెప్పాలి. మామూలుగా అంటే ఓవరాల్గా చెప్పుకోవాలంటే నిజానికి ఈ సినిమాలో ఒక్క సిమ్రన్ తప్పితే మనకి అంటే బాగా తెలుసున్న వాళ్ళకి, తెలుగు వాళ్ళకి తెలిసిన ముఖాలు ఏం పెద్దగా లేవు. కానీ మరి హీరో శశి, తను గుర్తున్నాడు కదా, అనంతపురం అనేటువంటి మూవీలో కూడా మెయిన్ హీరోగా చేశాడు. దాంతోపాటు జై కూడా నటించాడు. మరి అప్పటి నుంచి ఇప్పటికీ కూడా కొంటె చూపుతో అనేటువంటి పాట కూడా చాలా ఫేమస్, మీకు గుర్తుండే ఉంటుంది. ఓకే, అదే సినిమాలో హీరోగా చేసినటువంటి ఈ శశి ఇవి ఆల్రెడీ కొన్ని డబ్బింగ్ చేసి మన తెలుగులో కూడా రిలీజ్ అయ్యాయి. కాబట్టి చాలా వరకు కూడా పరిచయం చాలా మందికి ఉంది శశి అంటే ఎవరో కూడా. అయితే అసలు ఈ టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా కథ ఏంటి, ఈ సినిమాలో ఏముంది, ఎందుకు అంత నచ్చుతోంది అందరికీ, చాలా చాలా బాగుందని చెప్తున్నారు, ఏమిటి ఇప్పుడు సార్ చూద్దాం. ముఖ్యంగా మనుషుల్లో మంచాళ్ళని, అసలు మనుషులంటేనే మంచాళ్ళని అప్పుడెప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు సినిమాలో రేలంగి మావయ్య చెప్పినటువంటి ఆ పాత్ర ద్వారా పలికించినటువంటి విషయం మనందరికీ తెలుసు. అండ్ మనం ఇంకో మాట చెప్పుకోవాలంటే మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనేటువంటి అందశ్రీ సాంగ్ కూడా, ఇవన్నీ కూడా దాదాపుగా నిజమైన విషయాలని చెప్పుకోవాలి. ఎందుకంటే అంటే ఆ విధంగా మనుషుల్లో ఉన్నటువంటి హ్యూమన్ వాల్యూస్ అంటే మానవతా విలువల్ని తట్టి లేపేటువంటి ప్రయత్నం అయితే ఈ సినిమా ప్రేక్షకుల ముందు ఉంచిందని చెప్పాలి. అండ్ 100% అదే ఫీలింగ్తో వచ్చింది. మరి ఈ మూవీ డైరెక్టర్ యాక్చువల్గా చెప్పాలంటే ఓ సీనియర్ డైరెక్టర్ అయితే కాదు, ఒక యూట్యూబర్. మరి అతను అసలు ఇలాంటి ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ చేయడం ఏంటి, ఇది మాత్రం నిజంగా ప్రశంసించాలి. ఎందుకంటే స్టోరీ చూద్దాం. శ్రీలంక నుంచి పారిపోయి ఇల్లీగల్గా ఇండియా వచ్చినటువంటి ఒక కుటుంబం ఇది. మరి ఈ కుటుంబం ఓ కాలనీలో సెటిల్ అవుతుంది. సరే, అంతా బాగానే ఉంది. నిజానికి అసలు ఆ కాలనీలో పక్కింట్లో అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని, అంటే పట్టించుకోని పరిస్థితుల్లో అక్కడ జనం చాలా ఫాస్ట్ లైఫ్కి అలవాటు పడిపోయి ఉంటారన్నమాట. అంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళకి ఏమాత్రం సంబంధం లేదు, అవసరం లేదు. మరి అలాంటి కాలనీలోకి వచ్చినటువంటి ఈ ఫ్యామిలీ కారణంగా ఆ కాలనీలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారు, అంటే ఎలాంటివి చోటు చేసుకున్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా చాలా హార్ట్ఫుల్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది ఈ మూవీ అని చెప్పాలి. అండ్ ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు డైరెక్టర్. మరి ముఖ్యంగా కామెడీని అంటే హ్యూమర్ని ఓపెన్గా చెప్పాలంటే హ్యూమర్ విత్ హ్యూమనిటీ అనేటువంటి సరికొత్త జోనర్లో ప్రయత్నించి అటు కామన్ మ్యాన్ అంటే కామన్ ఆడియన్స్తో పాటు విశ్లేషకుల నుంచి కూడా మొత్తం వాళ్ళంతా కూడా విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుని కట్టి పడేసే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. నిజానికి మన ఆడియన్స్ అయితే హ్యూమర్ని బాగా ఎంజాయ్ చేసినంతగా హ్యూమానిటీని అంటే మానవతా దృక్పథాన్ని ఆ యాంగిల్ ఉన్న సినిమాల్ని ఎంజాయ్ చేయలేరు కదా. కానీ ఈ మూవీని మాత్రం ఒక పక్క కామెడీ అంటే హ్యూమర్ జోనర్ని అండ్ మరో పక్క నేను చెప్పినట్టు హ్యూమనిటీని బ్యాలెన్స్ చేసినటువంటి విధానం అయితే ప్రేక్షకుల్ని చాలా చాలా బాగా ఎంగేజ్ చేసింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంటే నిజానికి చూస్తే కనుక జనరల్ కండిషన్లో చూస్తే మనం ప్రతి మనిషి కూడా మంచిగానే ఉంటాడు. కాకపోతే ఆ మనిషి మంచితనం అనేది బయటకు వచ్చే సిచ్యువేషన్ మాత్రం ఇప్పుడైతే కనిపించడం లేదు, అంటే చాలా తక్కువగా కనిపిస్తోంది. మంచివాళ్ళు లేరని కాదు, ఎందుకంటే పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియనంత బిజీ లైఫ్లో మనం గడిపేస్తూ ఉన్నాం. తెలుసు, కాళ్ళకి చక్రాలు కట్టుకు పరిగెడుతూ ఉన్నాం. ఇలాంటి వాళ్ళందరినీ కూడా అంటే అలాంటి వాళ్ళ జీవితాల్లో ఒక ఇంపార్టెంట్ పరిణామం ఒకటి చోటు చేసుకుని ఆ హ్యూమన్ వాల్యూస్ను అసలు ఎలా తట్టి లేపారు అనేటువంటి ఇంట్రెస్టింగ్ పాయింట్తో ఈ సినిమాని రూపొందించడం జరిగిందనమాట. అంతేకాదు మనం ఇంకో విషయం కూడా చూడాలి ఇక్కడ. అంటే ఈ మూవీకి సంబంధించి చూస్తే కనుక ఈ టూరిస్ట్ ఫ్యామిలీలో మనల్ని నవ్విస్తూ అంటే
ఆలోచింపజేస్తూ అండ్ మనసుల్ని తడుముతూ కూడా ఒక్కోసారి అప్రయత్నంగానే మనకి కన్నిటిని కూడా జారవిడిచేటువంటి సన్నివేశాలు అయితే చాలా చాలా మనకి ఈ మూవీలో బాగా కనిపిస్తాయి. అండ్ మోరోవర్ మరో ముఖ్యమైన విషయం కూడా చూడాలి, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అయితే మాత్రం సూపర్ అని చెప్పాలి. ముఖ్యంగా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ చిత్రంలో ఉన్నటువంటి ఈ చిన్న కుర్రాడు చాలా బాగా చేశాడు. అండ్ ఇటువంటి పాత్రలు వీళ్ళు చేసినటువంటి క్యారెక్టర్స్ మనకేం కొత్త కాదు, కానీ కొన్ని సీన్స్లో అయితే మాత్రం వీళ్ళ యాక్టింగ్ అయితే మాత్రం అత్యద్భుతం అని చెప్పాలి. అంటే ఈ మధ్యకాలంలో ఒక ఫంక్షన్లో సిమ్రన్ ఖాళీగా కూర్చోవడం కంటే ఆంటీ రోల్స్ లాంటివి వేయడం బెటర్ అంటూ కూడా నెటిజన్లు అంతా మాట్లాడారు. అండ్ ఆ మాటలకు సంబంధించి కూడా ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ అయిందో మనకు తెలుసు. మరి దీనికి సంబంధించి మరి ఈ మూవీలో సిమ్రన్ చేసిన పాత్ర అయితే ఖచ్చితంగా మీరు కనెక్ట్ అవుతారు అండ్ ఖచ్చితంగా ఒకనొక సందర్భంలో కంట నీరు పెట్టుకుంటారు. కానీ తన నటనతో అయితే తాను జీవించేసిందని చెప్పాలి. ఇక ఈ మూవీలో అయితే నేను చెప్తానుగా, ఈ చిన్న కొడుకు పాత్రలో నటించిన ఈ బుడ్డోడు మాత్రం మొత్తానికి ఈ షోకి ఒక స్పెషల్ అట్రాక్షన్ తీసుకొచ్చాడు. మెయిన్ క్యారెక్టర్, మెయిన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ అయిపోయాడు. అలాగే అతని టైమింగ్ కానీ పంచులు కానీ కడుపుబ్బ నవ్విస్తాయి అందరినీ. ఇక పెద్ద కొడుకు పాత్ర వేసినటువంటి ఈ కుర్రాడు కూడా, ఈ నటుడు కూడా కొన్ని సీన్స్లో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చి పడేశాడు. అలాగే కాలనీ వాసులతో పాటు కానిస్టేబుల్ పాత్రలో నటించినటువంటి ఓ ఆర్టిస్ట్ కూడా, అంటే ఇలా ఒక్కొక్కరిని చూసుకుంటే వాళ్ళ పాత్రలకు 100% వాళ్ళు జస్టిస్ చేశారని చెప్పాలి. నిజానికి ఈ మూవీ పెద్దగా బడ్జెట్ కూడా అవసరం లేని మూవీగా చెప్పచ్చు. అండ్ చాలా లిమిటెడ్ బడ్జెట్లో ఈ సినిమానైతే పూర్తి చేయొచ్చు. చాలా తక్కువ బడ్జెట్లో అయితే ఈ సినిమా పూర్తి చేయొచ్చు. ఆ విషయంలో అయితే టీం అయితే సక్సెస్ అయిందని చెప్పాలి. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ కానీ, సినిమాకైతే ఒక రకమైన ప్రెజెన్స్, ఆ సినిమాటోగ్రఫీ ప్రెజెన్స్ అయితే మాత్రం ఒక ఫీల్ని తీసుకురావడంలో సక్సెస్ అయిందని చెప్పాలి. అదేవిధంగా చూస్తే ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా ఈ మూవీలో చాలా కీలకమైన పాత్ర పోషిందని చెప్పాలి. అండ్ మొత్తం అంతా కూడా ఆర్ట్ డిపార్ట్మెంట్ని కొనియాడకుండా ఉండలేం అండ్ వాళ్ళ కష్టాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. ఇక ఇలాంటి ఫీల్ గుడ్ మూవీస్కి ఖచ్చితంగా మ్యూజిక్ సినిమాని ఎలివేట్ చేయడంలో చాలా బాగా సక్సెస్ అయిందని చెప్పాలి. నిజానికి ఈ మూవీ టైమింగ్ కూడా, అంటే నిడివి కూడా 2 గంటల 4 నిమిషాలు ఉండడం కూడా సినిమాకి ఇంకా బాగా ప్లస్ అయిందని చెప్పాలి. అండ్ ఒకానొక సందర్భంలో ఈ సినిమా చూస్తుంటే ఇది డైరెక్టర్ ఫస్ట్ సినిమానా అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది. అంటే ఎంతగా దాని మీద వర్కౌట్ చేశాడో కూడా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అంటే చివరిగా చెప్పాలంటే కనుక ఈ టూరిస్ట్ ఫ్యామిలీని ఖచ్చితంగా ఒకసారి థియేటర్కి వెళ్ళి చూసి వచ్చేయచ్చు అనమాట. ఎందుకంటే ఒకవేళ ఇది ఇంకా తెలుగులోకి రాలేదు, తెలుగులో డెఫినెట్గా ఓటీటీలోకి వస్తుంది, మనం చూస్తాం. కానీ తమిళం రాకపోయినా కూడా సబ్ టైటిల్స్ అయితే ఉంటాయి. ఆ టైటిల్స్ ద్వారా మనం చూడొచ్చు. డెఫినెట్గా టూరిస్ట్ ఫ్యామిలీ మాత్రం ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక బెస్ట్ మూవీ అని చెప్పచ్చు. మంచి రివ్యూస్ కూడా అందుకుంటుంది. సో అటువంటి మంచి సినిమా కాబట్టి మీకు ఈ విషయం చెప్పడానికి వచ్చాను నేను. థ్యాంక్ యూ.